హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చున్నాను. దేవుడు ఈరోజు మనకిచ్చినటువంటి వాగ్దానము కీర్తన గ్రంథము 81వ అధ్యాయము 10వ వచనము. నీ నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపెదను. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడును గాక. ఈ వాగ్దానం ద్వారా మనం ఆశీర్వదించబడును గాక. ఆమేన్. ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో ప్రార్థించిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఎలాగా? ఇప్పుడు చూసినట్లయితే ఫాస్టింగ్ ప్రేయర్స్ అనేవి మొదలైనవి. ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్, ఈ ఉపవాస ప్రార్థన ఏం చేస్తాయంటే దేవుని యొక్క సహవాసాన్ని మనకి పెంచుతాయి. నువ్వు ఎప్పుడైతే దేవునితో సహవాసము, దేవుని సంబంధం కలిగి ఉంటావో ఉపవాసం ద్వారా నీ యొక్క సామర్థ్యాన్ని నీవు పెంచుకుంటావు. ఈ సహవాసం ఏం చేస్తుందంటే నీకు ఉన్నతమైన విషయాలని తెలియజేస్తుంది. ఈ ఉపవాసం ద్వారా కలిగే సహవాసం నిన్నేం చేస్తుందంటే గొప్ప స్థలంలో నిన్ను నిలబెడుతుంది. ఏ సమయంలో ఎలా వెళ్ళాలి, ఏ సమయంలో ఏం చేయాలి అనే ప్రతి ఒక్క గైడెన్స్ ఈ సహవాసం ద్వారా నీవు పొందుకుంటావు. నువ్వు ఏదైతే ప్రార్థిస్తున్నావో, నువ్వేదైతే అడుగుతున్నావో, నువ్వు అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అత్యధికమైన కార్యాలు దేవుని నీ జీవితంలో చేస్తాడు. నజరైన యేసుక్రీస్తు ఎప్పుడైతే మన కొరకు మరణించి తిరిగి లేచున్నాడో, ఆయన ఎప్పుడైతే మన కొరకు మరణించి తిరిగి లేచున్నాడో ఆ రోజు ప్రతి ఒక్కరి మీద ఆయన కృపనే పెట్టినారు. ఎవరైతే విశ్వాసం ద్వారా దాన్ని గ్రహించుకుని ముందుకు వెళ్తున్నారో, ఈయన నా రక్షకుడు అని ఎవరైతే విశ్వసించి ముందుకు వెళ్తున్నారో వారి జీవితంలో అనేకమైన కార్యాలు దేవుడు చేస్తున్నాడు. ఈ సహవాసం, ఈ ఉపవాసం ద్వారా ఈ సహవాసం మనం ఎప్పుడైతే పెంచుకుంటామో, దేవునితో సంబంధాన్ని మనం ఎప్పుడైతే పెంచుకుంటామో, ఈ యొక్క జ్ఞానం, దేవుని యొక్క జ్ఞానాన్ని మనం పొందుకుని మనలో ఏలుబడి చేసే లోకపరమైన జ్ఞానాన్ని దేవుని తొలగించి దేవుని యొక్క రాజ్య వారసత్వాలు కలిగిన శక్తిని, సామర్థ్యాన్ని మనలో పెంచుతాడు. అట్టి రీతిగానే నీకు కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని దేవుని వద్ద నుండి నీవు పొందుకుంటావు. నువ్వు ఏ సమయంలో ఏం చేయాలో ప్రతి ఒక్కటి ఈ సహవాసం ద్వారా నువ్వు అనేకమైన అద్భుతాలు నీ ద్వారానే జరుగుతాయి. ఎందుకంటే నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడికంటే గొప్పవాడు. ఇది నువ్వు ఎలా పొందుకున్నావు? సహవాసం ద్వారా, ఉపవాసం ద్వారా. కాబట్టి ఈ 40 days ఎవరైతే ఫాస్టింగ్ ఉంటున్నారో ప్రతి ఒక్కరు, దేవా మీరు చేసే కార్యాల కన్నా అత్యధికమైన కార్యాలు మేము చేస్తాన్నావు కదా దేవా, ఇదిగో తండ్రి ప్రార్థిస్తున్నాము, అడుగుతున్నాము, మేము పొందుకును గాక, అనేక కార్యాలు మేము చేయను గాక, అద్భుతాలు మేము చేయను గాక అని ఎప్పుడైతే విశ్వసించి ప్రార్థిస్తావో నీ ద్వారా దేవుడు నూతనమైన కార్యాలని, నూతనమైన అద్భుతాలని చేస్తాడు. నువ్వు ఎప్పుడు ప్రార్థించాలి. ఎందుకంటే దేవుడు అడుగుడి మీకు ఇవ్వమన్నాడు. ఎలా ఇస్తాడు? నువ్వు అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా అత్యధికంగా నీకు కలగజేస్తాడు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో ప్రార్థించే సమస్తాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ప్రార్థించుకుందామా? మహాప్రేమ గల తండ్రి, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయించండి తండ్రి. నీతో సహవాసం తండ్రి, ఇదండి ఉపవాసం కలిగి సహవాసం తండ్రి ఎవరైతే ఉన్నారో తండ్రి ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయించండి తండ్రి. నీ యొక్క రాజ్య స్థాపనలో తండ్రి ఇదిగో తండ్రి నీ కొరకు తండ్రి, ఇదిగో తండ్రి ప్రతి ఒక్కరు తండ్రి నీ యొక్క స్నేహం కొరకు తండ్రి ప్రతి ఒక్కరు వేచి ఉన్నారు తండ్రి. ప్రతి ఒక్కరి మీద తండ్రి ఇదిగో తండ్రి మీ కృపా కాపుదల ఉంది తండ్రి. ఆశపడి హృదయాన్ని తృప్తిపరుస్తున్నావు తండ్రి. ప్రార్థించే ప్రతి ఒక్క పెదవులకు తండ్రి సమాధానాన్ని కలగజేయను తండ్రి. అడుగుడి మీకు ఇవ్వనడం. ఏ విషయంలో బలహీనంగా ఉన్నది ప్రతి బలహీనత తొలగిపోను గాక, ప్రతి అప్పు ఐశ్వర్యంగా మారును గాక, ప్రతి అనారోగ్యం ఆరోగ్యం మారును గాక అని ప్రవచిస్తున్నాం తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.